తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ఆడపిల్లకి, ఓల్డ్ పీపుల్కి అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్న 75th బర్త్డే ఫరూక్ గారిది. ఆయన రాజకీయ చరిత్ర చూస్తే 40 ఏళ్ళు సాక్రిఫైస్ చేసేసారు రాజకీయానికి. ఆయన కమిట్మెంట్ తెలుగుదేశంకి, నంద్యాలకి ఇప్పుడే ఉంది, ఇప్పటి నుంచో కాదు, చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఆయన ఒకటే మాట చెప్తారు ఇప్పుడు మా అందరికీ, నంద్యాల బాగుండాలా, డెవలప్మెంట్ కావాలా, అందరూ ఆడపడుచుల నుంచి వృద్ధుల నుంచి అందరు బాగుండాలని. మీరు కూడా ఆయన కోసం ప్రే చేయాలి. హెల్త్ మంచిగా ఉండాలా, నంద్యాలకి అభివృద్ధి చేయాలని మీ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ నగర్, యాక్చువల్ వైఎస్ఆర్ నగర్ కాదు, ఇప్పుడు తెలుగుదేశం నగర్ చెప్పాలా. ఎందుకంటే డెవలప్మెంట్ చూస్తే మీరు చూసారు, కొత్త రోడ్లు వస్తున్నాయి, కొత్త నాళాలు వస్తున్నాయి. ఇన్ని ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండే, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ లేకుండే. కానీ మన 1 year లోనే ఇంత డెవలప్మెంట్ చూస్తే ఇంకా 4 ఏళ్లలో వైఎస్ఆర్ నగర్ ఒక మోడర్న్ నగరం లాగా అవుతుంది. అది ఇంకా నంద్యాలలో బెస్ట్ కాలనీ అవ్వాలని నేను కోరుతున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చేయడానికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే. జై తెలుగుదేశం. పెద్దలు, మా శ్రేయోభిలాషి, అలాగే తెలుగుదేశం పార్టీ పొలిబిడ్డ సభ్యులు, మైనార్టీ శాఖ, న్యాయశాఖ మంత్రివర్యులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ సార్ గారి 75వ సంవత్సరం జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు మా వార్డు, మా నంద్యాల, మా ప్రజల మంద వైఎస్ఆర్ నగర్లోనే ఈ కార్యక్రమము జరగడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన బొబ్బులన్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభవేళలో ఈరోజు వృద్ధులకు దాదాపుగా 100 మంది మహిళా వృద్ధులకు, అలాగే ఇంకా కొంతమంది వితంతులకు కూడా మనం ఈరోజు పాలు పండ్లు పెట్టి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరము ఈరోజు మా సారుకు ఆయువారోగ్యాలు 100 నూనెల ఆవిస్తూ వర్ధిల్లాలని, నంద్యాల 400 కోట్ల అభివృద్ధి బాటలో పడుతుందంటే కేవలం నష్టల ఫ్యామిలీ నుంచి అని సభాముఖంగా తెలపరుస్తున్నాం. ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్ఎండి ఫారూక్ సార్ గారు, జై ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారు, ఫయాజ్ గారు, బొబ్బులన్న గారు.